చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో ఒక క్రైస్తవుని జీవితంలో ఉండవలసిన లక్షణాల్లో అతి ముఖ్యమైన, ప్రాముఖ్యమైన ఒక లక్షణాన్ని ఈరోజు నా యొక్క వాక్యాంశంగా తీసుకోవాలని ఇష్టపడుతున్నానండి. ఏంటండి? ఒక క్రైస్తవుడి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన, ముఖ్యంగా ఉండాల్సిన లక్షణాల్లో ఒకటైనటువంటి సహనము అనేటువంటి అంశాన్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను. పేషెన్స్ లేదా సహనము. సో ఈరోజు ఈ సహనము అనేటువంటి అంశాన్ని నేను తీసుకుంటున్నానండి. సహనం అనేది ఎంత ముఖ్యం అంటే, ముఖ్యంగా ఒక క్రైస్తవుని జీవితంలో ఈ పేషెన్స్ లేదా సహనం అనేది ఎంత ముఖ్యం అంటే, దేవుడు ఆ లక్షణాన్ని ఆత్మఫలాల్లో ఒకటిగా పెట్టాడండి. మనం బైబిల్లో చూస్తే గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 22 and 23 మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆత్మఫలాల గురించి రాయబడ్డాయి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చదవబడినటువంటి ఈ ఆత్మఫలాల్లో ఒకటిగా మనం దీర్ఘశాంతాన్ని మనం చూడగలుగుతామండి. ఇదే వాక్యాన్ని మనం ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే, బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. చూసారా అండి? ఈ పేషెన్స్ లేదా ఈ సహనం అనేది ఎంత ముఖ్యమైందో ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆత్మఫలాల్లో ఒకటిగా ప్రభు ఈ మాటను ఇక్కడ రాయించారండి. ఈ రోజుల్లో చాలామంది చాలా బలంగా దేవునికి ప్రార్థన చేసేవారు ఉన్నారు. దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా ధ్యానించేవారు, చదివేవారు ఉన్నారు. ఉపవాస ప్రార్థన చేసేవారు ఉన్నారు. కన్నీటితో ప్రార్థన చేసేవారు ఉన్నారు. కానీ వారిలో సహనం ఉండట్లేదు, వారిలో పేషెన్స్ లేదండి. దేవుని కార్యం కొరకు ఓపికతో ఎదురు చూసే సహనము, ఆ పేషెన్స్ అనేది వారిలో కనిపించట్లేదు. నేనేమంటానంటే, కొంతమంది జీవితంలో దేవుని కార్యం జరగకపోవడానికి లేదా ఆలస్యం అవ్వడానికి ఇదే కారణము అని నేను అంటాను. ఏంటండి? ప్రార్థనలేమీ కాదు, దేవుని వాక్యము చదవక కాదు, ఏమీ కాదు. కానీ దేవుని కార్యం కొరకు ఎదురు చూడకుండా తమ సొంత నిర్ణయాల వైపు వారు వెళ్ళిపోవడం వల్ల దేవుని కార్యాన్ని వారు చూడలేకపోతున్నారు అని నేను అంటాను. బైబిల్లో ఒక చక్కని మాట రాయబడిందండి. బైబిల్ అందులో ఒక చక్కని మాట ఉంది. అదేంటంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7-8 వాక్యాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడింది, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత చక్కని మాట అండి. ఇక్కడ భక్తుడైనటువంటి యాకోబు ఒక వ్యవసాయదారుని ఉదాహరణ ద్వారా, అంటే ఒక వ్యవసాయకుని ఉదాహరణగా తీసుకుని ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఒక క్రైస్తవుల్లో ఉండాల్సిన లక్షణము, అదే సహనాన్ని గురించి ఎంతో చక్కగా వివరిస్తున్నాడండి. ఈ పేషెన్స్ని ఆయన దేంతో పోలుస్తున్నాడు? ఒక వ్యవసాయకుడు పంట కొరకు ఎలాగైతే ఎదురు చూస్తాడో అదేవిధంగా
మీరు లేదా మనము దేవుని కార్యం కొరకు ఎదురు చూడాలి. ఉదాహరణకు ఒక రైతును మనం తీసుకుందామండి. రైతు భూమిలో విత్తనం నాటిన తర్వాత వెంటనే పంట కోసేస్తాడా అండి? అలా విత్తనం నాటగానే నెక్స్ట్ డే వచ్చి పంట కోసేస్తాడా? నో. విత్తనాలు విత్తిన తర్వాత లేదా విత్తనాలు నాటిన తర్వాత వర్షం కొరకు ఎదురు చూస్తాడు. ఆ వర్షం పడేంత వరకు ఎదురు చూస్తాడు. వర్షం పడ్డ తర్వాత విత్తనము నుండి, అతడు నాటినటువంటి విత్తనము నుండి మొలక వచ్చేంత వరకు ఎదురు చూస్తాడు. ఫస్ట్ వెయిటింగ్ దేనికండి? వర్షం కోసం. వర్షం పడ్డ తర్వాత ఆ విత్తనం నుండి మొలక వచ్చేంత వరకు ఎదురు చూస్తాడు. ఆ మొలక వచ్చిన తర్వాత అది పెరిగి పెద్దయి పంట వరకు, అది ఎదిగే వరకు ఓపికతో ఎదురు చూస్తాడు ఒక రైతు. అదేవిధంగా మన విశ్వాస జీవితంలో కూడా ప్రభు మన జీవితంలో కార్యం జరిగించేంత వరకు మనం ఓపికతో ఎదురు చూడాలి. ఎవరైతే సహనముతో ఓపికతో ఎదురు చూడగలుగుతారో వారే పంట కోయగలుగుతారండి. బైబిల్లో రాయబడింది, ఎవరైతే పిడికెళ్ళు విత్తనాలు కన్నీటితో విత్తువారు తగిన కాలములో వారి పంట కోదురు అని చెప్పి బైబిల్లో రాయబడింది. అక్కడ తగిన కాలము అనంటే మనం అనుకునేటువంటి కాలం కాదండి, మన సమయం కాదు, ప్రభు సమయం. హల్లెలూయా. ఆ ప్రభు సమయం వచ్చేంత వరకు మనం సహనంతో ఆయన కార్యం కొరకు ఎదురు చూడాలి. ఏమండి, పేషెన్స్ అనేది ఇట్ ఈస్ నాట్ వన్ క్వాలిటీ. నేనేమంటానంటే ఈ యొక్క సహనం అనేది ఇట్ ఈస్ నాట్ వన్ క్వాలిటీ బట్ ఇట్ ఈజ్ ఏ ప్రోగ్రెషన్. మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను. అదేంటంటే, ఎలా అయితే మానవ జీవితంలో వివిధ దశలు ఉంటాయో, దశలు అంటే ఏంటండి? ఉదాహరణకు ఒక వ్యక్తి జీవితం మనం తీసుకుంటే ఒక మానవ జీవితంలో వివిధ దశలు ఉంటాయి. ఉదాహరణకి మొదటిగా శిశు దశ, దీన్నే ఇన్ఫాన్సీ అంటారు. రెండవది బాల్య దశ, చైల్డ్హుడ్. మూడవది కౌమార దశ, అడాల్సెన్స్. నాలుగవది వయోజన దశ, దీన్నే ఏమంటారండి? అడల్ట్హుడ్ అంటారు. ఐదవది వృద్ధాప్య దశ, ఓల్డ్ ఏజ్. ఎలా అయితే ఒక మానవ జీవిత క్రమంలో వివిధ దశలు ఉంటాయో, ఈ సహనంలో కూడా దేర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్. బహుశా కొంతమంది వీటి గురించి అంతకుముందు ఇప్పుడు వినలేదేమో. సహనంలో కూడా దేర్ ఆర్ లెవెల్స్. ఈరోజు మీకు సహనములో, పేషెన్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ లెవెల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దట్ మనం ఏ లెవెల్లో ఉన్నామో మనకు అర్థమైపోతుంది, మనం ఏ లెవెల్లో ఉండాలో మనం తెలుసుకోవచ్చు. అట్టి విధంగా మనం దేవుని కొరకు నమ్మకంగా మనం జీవించగలం. ఈరోజు వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ద డిఫరెంట్ లెవెల్స్ ఇన్ పేషెన్స్. వాటి పేర్లు ఏమిటంటే, మొదటిది ప్యాసివ్ పేషెన్స్. ఏంటండి? ప్యాసివ్ పేషెన్స్. దీన్నే ఫోర్స్డ్ వెయిటింగ్ అని కూడా పిలిచారు. తెలుగులో చెప్పాలంటే బలవంతపు సహనం. ఏంటండి? బలవంతపు సహనం. రెండవది కంట్రోల్డ్ పేషెన్స్, అంటే సెల్ఫ్ డిసిప్లిన్లోకి వస్తుందండి ఇది రెండవది, కంట్రోల్డ్ పేషెన్స్. మూడవదిగా ట్రస్ట్ బేస్డ్ పేషెన్స్. మూడవది ఏంటండి? అంటే విశ్వాస సహితమైన సహనము. నాలుగవదిగా చూస్తే జాయ్ఫుల్ పేషెన్స్, ఆనందంతో కూడిన సహనము. ఐదవదిగా పర్పస్ఫుల్ పేషెన్స్, అంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశము నిమిత్తమైన సహనము. ఈ విధంగా సహనంలో దేర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్. ఓకే, ఇప్పుడు మనం పేర్లు విన్నాం కదండి. ఈ ఒక్కొక్క పేరును గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది ఏంటండి? ప్యాసివ్ పేషెన్స్ లేదా ఫోర్స్డ్ వెయిటింగ్. దీన్నే తెలుగులో బలవంతపు సహనము అని కూడా పిలిచారనమాట. ఏంటండి ఈ బలవంతపు సహనం అని అంటే, ఎవరైతే ఈ ప్యాసివ్ పేషెన్స్లో ఉన్నారో వాళ్ళు కూడా సహనం పాటిస్తున్నారు. కానీ ఎలాంటి సహనం అది? అది బలవంతపు సహనం. అంటే పరిస్థితుల ప్రభావం వల్ల ఇష్టం ఉన్నా లేకపోయినా వెయిట్ చేయాలి కాబట్టి, తప్పదు కాబట్టి నేను వెయిట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో సహనంగా ఉండడం. ఏమండి, మనసులో విపరీతమైన కోపము, అభద్రతాభావం, అసహనం ఉన్నప్పటికీ కూడా వారు ఎదురు చూస్తారు. ఎందుకంటే తప్పదు కాబట్టి ఎదురు చూస్తున్నాము, తప్పదు కాబట్టి సహనంగా ఉంటున్నాము అనేది మొదటిదండి, బలవంతపు సహనం, ప్యాసివ్ పేషెన్స్.
రెండవదిగా మనం చూస్తే నేను చెప్పాను కంట్రోల్డ్ పేషెన్స్, అంటే ఇట్ కమ్స్ అండర్ సెల్ఫ్ డిసిప్లిన్, అంటే నియంత్రిత సహనము. అంటే ఇది ఎలాంటి సహనం అంటే ఒక వ్యక్తి తన ప్రవర్తనను కంట్రోల్ చేసుకుంటూ సహనంగా ఉంటాడనమాట. అంటే తన మనసులో కోపం ఉంటుంది, తన మనసులో చెయ్యాలి అనే ఆలోచన ఉంటుంది, కానీ పైకి మాత్రం చేయకుండా ఓపికతో తన పని అయ్యేంత వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. దీన్నే కంట్రోల్డ్ పేషెన్స్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే బయటపడకుండా తన్ను తాను నియంత్రించుకుంటూ సెల్ఫ్ డిసిప్లైన్ చేసుకుంటూ లోపల ఎలా ఉన్నప్పటికీ కూడా బయటికి మాత్రం దాన్ని వ్యక్తపరచకుండా సహనం పాటించడం. ఇది రెండవదండి. ఓకే, రెండు అయిపోయినాయి. మొదటిది ఏంటండి? ప్యాసివ్ పేషెన్స్, బలవంతపు సహనం. రెండవది కంట్రోల్డ్ పేషెన్స్, నియంత్రిత సహనము. మూడవదిగా మనం చూస్తే ట్రస్ట్ బేస్డ్ పేషెన్స్, అంటే విశ్వాస సహితమైన సహనము. ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా ఈ రెండు దశలు దాటి మూడవ దశలోకి రావాలి అనేది నేను కోరుకుంటానండి. నేను చెప్పేది ఏంటంటే ఈ ప్యాసివ్ పేషెన్స్ని, కంట్రోల్డ్ పేషెన్స్ని దాటి ఈ ట్రస్ట్ బేస్డ్ పేషెన్స్లోకి ఒక విశ్వాసి రావాలి. ఎందుకంటే ఎవరైతే ఇలాంటి ఒక సహనంతో వారు ఎదురు చూస్తారో వారు దేవుని మీద నమ్మకంతో ప్రభు నా జీవితంలో మంచి చేస్తాడు అనే విశ్వాసంతో వారు సహనం చూపిస్తూ ఉంటారు. ఉదాహరణకు ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వాక్యం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట రాయబడిందండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే ప్రభు నా జీవితంలో కార్యం చేస్తాడు, ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నా జీవితంలో ప్రభువు ఎల్లప్పుడూ మంచి చేస్తాడు అనే విశ్వాసంతో, నమ్మకంతో మనం దేవుని కార్యం కొరకు ఎదురు చూడగలిగితే, ఈ ట్రస్ట్ బేస్డ్ పేషెన్స్ అనే లెవెల్లో మనం ఉండగలిగితే ఈ వాక్యం మన జీవితాల్లో మేనిఫెస్ట్ అవుతుందండి. హల్లెలూయా. ఎందుకంటే స్పష్టంగా రాయబడింది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. ఎస్, ఎవరైతే దేవుని కార్యం కొరకు దేవుణ్ణి నమ్ముతూ సహనంగా ఎదురు చూస్తారో వారు ఖచ్చితంగా నూతన కార్యాన్ని వారి జీవితాల్లో చూస్తారండి. ఈ వాక్యం వారి జీవితంలో నెరవేరుతుంది. సో ఇది మూడవ లెవెల్ ఆఫ్ పేషెన్స్. ఏంటండి? ట్రస్ట్ బేస్డ్ పేషెన్స్. ఇది విశ్వాసంతో కూడిన సహనం అండి. నాలుగవదిగా మనం చూస్తే జాయ్ఫుల్ పేషెన్స్. జాయ్ఫుల్ పేషెన్స్ అంటే ఏంటంటే ఈ ట్రస్ట్ బేస్డ్ పేషెన్స్ లెవెల్ దాటినటువంటి సహనం అండి. ఇది ఇంకా అత్యున్నతమైనటువంటి విశ్వాస స్థితి అని నేను అంటాను. ఎందుకంటే మనం చూసేటువంటి ఆ యొక్క ఎదురు చూపులో, ఆ సహనంలో కూడా ఆనందించడం. హల్లెలూయా. ఇది చాలా కష్టం కదండి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఒక పక్క ఆ బాధల్ని సహించడమే పెద్ద ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఆ బాధల్లో ఆనందించడం, ప్రభు నిమిత్తమై ప్రభు కార్యం కొరకు కష్ట సమయంలో కూడా, ఆ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్లో కూడా సంతోషంతో, ఆనందంతో సహనం పాటించడం అనేది ఎంతో అద్భుతమైన ఆశీర్వాదం. హల్లెలూయా. మనం బైబిల్లో గమనిస్తే అపోస్తలుడైనటువంటి పౌలును ఒకానొక సమయంలో సువార్త పరిచర్య చేస్తున్నాడని చెప్పి విపరీతంగా కొట్టి సంఖ్యలు వేసి బండకేసి బిగిస్తారండి. అలాంటి సమయంలో ఒక వ్యక్తి ఏం చేస్తాడు? అమ్మో నన్ను కొట్టేశారే, చేతి మీద కొట్టారు, కాలి మీద కొట్టారు, ఎంత గాయమైందని చెప్పి బాధపడాలి కదండి. కానీ అపోస్తలుడైన పౌలు తనకు వేయబడినటువంటి ఆ సంఖ్యలనే కంజరగా ఉపయోగించుకుని దేవుని కొరకు స్తుతి కీర్తనలు పాడుతూ ప్రభువుని ప్రార్థిస్తున్నాడు, ఆయనలో ఆనందిస్తున్నాడు. హల్లెలూయా. ఇది జాయ్ఫుల్ పేషెన్స్లోకి వస్తుందండి. నిజంగా ఎవరైతే ఇలాంటి ఒక ఆత్మస్థితిలో వారు ఉండగలుగుతారో వారు ఎలాంటి కష్టాన్ని అయినా వారు అధిగమించగలరు. హల్లెలూయా.
వారి జీవితంలో ఎంత కష్టం రావనివ్వండి, ఎంత నష్టం రావనివ్వండి, అపవాది ఎంత పెద్ద తంత్రం ఉపయోగించనివ్వండి, వారి విశ్వాస స్థితిని ఏ మాత్రం అవి డిస్టర్బ్ చేయలేవు. ఎందుకంటే కష్టం పెరిగే కొద్దీ వారు ప్రభువుకి మరింత సమీపంగా వారు చేరుకుంటారు. హల్లెలూయా. మరి బైబిల్లో ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే యాకోబు పత్రిక మొదటి అధ్యాయం మనం చదువుకున్నట్లయితేనండి, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఫ్రమ్ 2 to 4 మనం చదువుకున్నట్లయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. చూసారండి, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువలేని వారునై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితంలో మనకి ఎలాంటి లోటు లేకుండా అన్నిటినీ సమృద్ధిగా సమకూర్చు నిమిత్తమై ఓర్పు అనేది ఎంతో ఉపయోగకరమో, అది తప్పక ఆ దశను మనం దాటాలి అని ఇక్కడ భక్తుడు చెబుతూ ఆయన అంటున్నాడు, నానా విధములైన శోధనల్లో పడినప్పుడు మహానందముతో మీరు సంతోషించండి, మహానందం ఎంచుకోండి. సో దిస్ ఈజ్ ద టైమ్ టు బీ జాయ్ఫుల్ అని అనుకోండి అని చెప్పి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడండి. ఈరోజు నిజంగా ఈ వాక్యం వింటున్నవారు మన సహనము ఏ దశలో ఉంది, ఏ లెవెల్లో ఉంది అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలండి. నిజంగా మన జీవితంలో ప్రభు కార్య నిమిత్తము మనం సహనం కలిగి ఎదురు చూడగలుగుతున్నామా? మనలో ఆ ఎండ్యూరెన్స్ ఉందా, ఆ ఓపిక ఉందా అనేది మనం ఖచ్చితంగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇది 4వదండి, దిస్ ఈజ్ జాయ్ఫుల్ పేషెన్స్. 5వదిగా మనం చూస్తే చివరిది 5వది పర్పస్ఫుల్ పేషెన్స్. ఇది అత్యున్నత స్థాయి అండి. అంటే మనం కేవలం వేచి ఉండడం మాత్రం కాదు, మనం సహనం పాటిస్తూ, అంటే మనం వేచి ఉన్నటువంటి సమయంలో మనల్ని మనం మరింత బలంగా, మరింత ఆత్మీయంగా మనల్ని మనం స్థిరపరచుకునుట. హల్లెలూయా. ఒక పక్క మనం ప్రభు కొరకు ఎదురు చూస్తూనే మన ఆత్మీయ జీవితాన్ని మరింత బలోపేతం చేసుకోవడం, మరింత ఎదగడం, మరింత ప్రభువుకు సమీపంగా చేరడం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. బైబిల్లో యాకోబు కుమారుల్లో ఒకడైనటువంటి యోసేపును మీరు తీసుకోండి. యోసేపు జీవితంలో ప్రభు కార్యం నెరవేరడానికి సుమారుగా 13 సంవత్సరాల సమయం పట్టిందండి, అప్రాక్సిమేట్లీ. ఈ 13 సంవత్సరాల్లో యోసేపు అలా స్టేబుల్గా ఉన్నాడా అని అంటే ఎస్, అఫ్ కోర్స్ స్టేబుల్గానే ఉన్నాడు. ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా దేవునికి దూరం అయిపోలేదు, ఏ సందర్భంలో కూడా పాపం చేయలేదు. అట్ ద సేమ్ టైం మీరు జాగ్రత్తగా గమనిస్తే అతడు కష్టం వచ్చినప్పుడల్లా తన ఆత్మీయ స్థితిని ఇంకా మరింత పెంచుకున్నాడు. హల్లెలూయా. ఎంతలాగా ఆ చుట్టూ ఉన్నవారు, ఆ ఫరో, ఇంకా రకరకాల ఇబ్బందులు తన జీవితంలో వచ్చినప్పటికీ కూడా తను ఎంత కిందకు వెళ్ళిపోతుంటే ఆత్మీయంగా అంత ఎదుగుతూ వచ్చాడండి. నేనంటాను, యోసేపు తన జీవితంలో అతడు ఒక పర్పస్ఫుల్ పేషెన్స్ని అనే లెవెల్లో ఆయన జీవించాడు. హల్లెలూయా. బహుశా అందుకేనేమో ఆఫ్టర్ 13 years 13 సంవత్సరాల తర్వాత అదే దేశానికి అతడు ప్రధానమంత్రి కూర్చున్నాడు. ఈరోజు మన జీవితంలో మనకి కార్యం జరగట్లేదు, ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది అని అంటే దాని వెనకాల ఒక పర్పస్ ఉంటుందండి. ఆ పర్పస్ని మనం గ్రహించుకుని మనం ఓపికతో ప్రభు కార్యం కొరకు మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు మనం అసహనాన్ని వ్యక్తం చేస్తూ అడ్డదారుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉన్నామంటే మనం దేవుని కార్యం మనం చూడలేమండి. అఫ్కోర్స్ కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, శ్రమ వస్తుంది, పలు విధాలుగా మాట్లాడేవారు వాడి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ మనమైతే దేవుని కొరకు ఎదురు చూడాలి. కరెక్టే, నేను కాదన్ను, నేను చెప్పినంత ఈజీ కాకపోవచ్చు, కానీ ఎవరైతే ఓపికతో ఎదురు చూస్తారో వారు గొప్ప బహుమానాన్ని ప్రభు యొద్ద నుండి వారు పొందుకుంటారు. నేనంటాను, యువర్ పేషెన్స్ లెవెల్ డిసైడ్స్ యువర్ బ్లెస్సింగ్స్. ఈరోజు నీ సహనం యొక్క స్థితి ఏ విధంగా ఉందో అదే నిర్ణయిస్తుంది నువ్వు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటావు అనేది. నువ్వు గొప్ప ప్రార్థనా పరురాలు అయి ఉండొచ్చు, దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా ధ్యానించే వ్యక్తివై ఉండొచ్చు, ఎంతో చక్కగా ఉపవాస ప్రార్థనలు చేస్తూ కన్నీటి ప్రార్థనలు చేసే వ్యక్తివై ఉండొచ్చు. కానీ
ప్రభువు తన కాలమందు ఆయన కార్యం జరిగించే దేవుడు. ఏదో మనకి అవసరం కదా, మనం అనుకున్నటువంటి సమయంలో పని అయిపోవాలి అని కంగారులో మాత్రం ఎప్పుడూ కూడా మనం నిర్ణయాలు తీసుకోకూడదండి. ఆయన సమయం వస్తుంది, ఆయన సమయం వచ్చేంత వరకు మనం ఎదురు చూడవలసిన అవసరత ఎంతైనా ఉంది. అందుకే మరి కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు ఒక మాట అంటాడండి. కీర్తనల గ్రంథము 40వ కీర్తన మొదటి వాక్యం మనం చదువుకున్నట్లయితే 40వ కీర్తన మొదటి వాక్యం మనం చదువుకున్నట్లయితే యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. ఒక భక్తుడు, ఒక రాజు, ఒక చక్రవర్తి అంటున్నాడు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్ విత్ పేషెన్స్. ఎవరిలో అయితే ఈ పేషెన్స్ అనేది ఉంటుందో, ఇక్కడ ఇంకొక రకంగా రాయొచ్చు, యెహోవా కొరకు నేను బహుగా కనిపెట్టుకుంటున్నాను, యెహోవా కొరకు నేను కన్నిటితో కనిపెట్టుకుంటున్నాను, యెహోవా కొరకు నేను ఉపవాస ప్రార్థనతో కనిపెట్టుకుంటున్నాను రాయొచ్చు. కానీ ఇక్కడ యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటున్నాను. దట్ పేషెన్స్ విల్ డిసైడ్ హౌ మచ్ బ్లెస్సింగ్ యూ విల్ గెట్ ఇన్ ద ఫ్యూచర్. ఈరోజు ఈ వాక్యం వింటున్నవారు మీ జీవితంలో కార్యం జరగాలని మీరు అనుకుంటున్నారా? మీరు సహనంతో ఎదురు చూడండి. ఒకవేళ వివాహం కొరకు ఎదురు చూస్తున్నారా? సహనంతో ఎదురు చూడండి. ఒక ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారా? మీరు సహనంతో ఎదురు చూస్తూ ప్రయత్నాన్ని మాత్రం ఆపకండి. ఒకవేళ మీరు ఇంకొక కార్యం కొరకు అనారోగ్యం నుంచి బయటపడాలనుకుంటున్నారా? మీరు సహనంతో ఎదురు చూడండి. తప్పక దేవుడు సహాయం చేస్తాడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఎవ్వరూ ఆ కార్యాన్ని ఆపలేరు. కాబట్టి ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ఒక్కసారి తమ యొక్క హృదయాన్ని వారు పరిశీలించుకోవాలి. నా సహనం యొక్క స్థితి ఏ విధంగా ఉంది? నేను చెప్పినటువంటి ఆ 5 లెవెల్స్లో మనం ఏ లెవెల్ ఆఫ్ పేషెన్స్ని మన జీవితాల్లో మనము ఆ యొక్క పేషెన్స్ కలిగి మనం ఉండగలుగుతున్నాము అనేది చాలా ముఖ్యమండి. మరొక మాట కూడా నేను చెప్పాలి. అదేంటంటే, నేను మొట్టమొదట దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు, నాకు హెల్త్ బాగోనప్పుడు నేను ఫస్ట్ టైం దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు నాతో ప్రభువు మాట్లాడిన మొట్టమొదటి మాట, సహనం పాటించు బిడ్డ. ఆ మాట ఎప్పటికీ నేను మర్చిపోలేనండి. ఎస్, సహనం పాటించు బిడ్డ, సహనం పాటించు బిడ్డ, సహనం పాటించు బిడ్డ అని చెప్పి పలుమార్లు ఆయన స్వరాన్ని నేను విన్నాను. ఆయన నాతో చెప్పిన మొట్టమొదటి మాట సహనము, పేషెన్స్. కాబట్టి ఒక క్రైస్తవుని జీవితంలో ఈ సహనం అనేది చాలా ముఖ్యం. మనం ఎప్పుడైతే సహనంతో మనం ఉండగలుగుతామో, మనం ఓర్పు కలిగి మన యొక్క ఆత్మీయ జీవితం మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతామో, మనం తప్పక విజయం సాధిస్తామండి. మనం ఊహించని, మనం ఆలోచన కూడా మించి ప్రభు మన జీవితంలో కార్యం చేయగలుగుతాడు. ఎప్పుడు? మన జీవితంలో మనము సహనం వహించి మనం ముందుకెళ్ళినప్పుడు. కాబట్టి ఆత్మఫలాల్లో ఒకటైనటువంటి ఈ యొక్క సహనాన్ని మనం కలిగి జీవిద్దాం. దేవుని కార్యం కొరకు ఓపికతో ఎదురు చూద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప దేవుడా, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు. తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను మా హృదయమును పలక మీద రాసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. అవును నాయనా, మరి ప్రపంచంతో తొందరగా మూవ్ అవుతుంది, మేము కూడా ఒక్కొక్కసారి తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నామేమో. తండ్రి, మా ఆత్మీయ జీవితాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో నాయనా సహనము వహించి ఓపికతో మీ కార్యం కొరకు ఎదురు చూడగలిగే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి నాయన. తండ్రి, మీ కొరకు, మీ కార్యం కొరకు ఓపికతో ఎదురు చూస్తూ తగిన సమయంలో మరి పంటను కోసుకోగలిగేటువంటి వ్యక్తులంగా అట్టి జీవితాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా తండ్రి, ఎందరైతే ఈ యొక్క వాక్యాన్ని ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా విన్నారో ప్రభువా, ప్రతి ఒక్కరిని పేరు పేరు మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.